హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన భారత స్వాతంత్రోద్యమ చరిత్రలోని ఒక చీకటి అధ్యాయాన్ని తెలుసుకోబోతున్నాం. అదే జలియన్ వాలాబాగ్ దురాఘాతం. ఏప్రిల్ 13, 1919 ఈ తేదీ భారత చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక భయంకరమైన రోజు. ఈ ఘోర సంఘటనలో వేలాది మంది భారతీయులు బ్రిటిష్ ప్రభుత్వం చేసిన విచక్షణారహిత కాల్పులకు అమరులయ్యారు. చరిత్ర పుటల్లో మనం దీనిని జలియన్ వాలాబాగ్ దురాఘాతంగా చదువుకుంటాం. ఈ స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో హిందువులు, ముస్లింలు, సిక్కులతో సహా అన్ని మతాల వారు ఉన్నారు. ఈ రోజు మనం ఈ సంఘటన వెనుక ఉన్న వాస్తవాలను తెలుసుకుందాం. బహుశా గతంలో మీరు ఎప్పుడు వినని నిజాలు కూడా ఉండవచ్చు. అందువలన ఈ వీడియోని మీరు పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ మారణకాండ జరిగిన ప్రదేశం జలియన్ వాలాబాగ్. ఉత్తర భారతదేశంలోని అమృత్సర్లో ఉన్న ఒక తోట. అసలు వేలాది మంది ప్రజలు అక్కడ ఎందుకు గుమికూడారు? దీనికి ముందు జరిగిన సంఘటనలు కారణం. ఏప్రిల్ 13న ప్రజలందరూ అక్కడకు చేరుకోవడానికి ఒక కారణం, వారు వైశాఖి ఉత్సవాన్ని జరుపుకోవాలనుకున్నారు. ఆ రోజు ఉదయం ప్రజలు తమ కుటుంబ సభ్యులతో కలిసి జలియన్ వాలాబాగ్ చేరుకున్నారు. చాలా మంది గోల్డెన్ టెంపుల్ దర్శించుకున్న తర్వాత అక్కడకు వచ్చారు. చూస్తుండగానే దాదాపు 20,000 మంది ప్రజలు ఆ ప్రదేశంలో గుమికూడారు. జలియన్ వాలాబాగ్ లోపలికి వెళ్లడానికి, బయటికి రావడానికి కేవలం ఒకే ఒక దారి ఉంది. సరిగ్గా ఈ సమయంలోనే జనరల్ డయ్యర్ తన సైన్యంతో అక్కడికి చేరుకున్నాడు. అతను ఆ దారిని పూర్తిగా మూసివేశాడు. ఆ మైదానంలోకి వచ్చి కేవలం ఫైర్ అనే ఒకే ఒక మాట చెప్పాడు. డయ్యర్ ఆదేశాలు రాగానే సైనికులు ఎలాంటి జాప్యం లేకుండా కాల్పులు జరపడం మొదలు పెట్టారు. డయ్యర్ 50 మంది సైనికులతో పాటు రైఫిల్స్ తో జలియన్ వాలాబాగ్ చేరుకున్నాడని, ఇక్కడ అతను ముందుగానే ప్రణాళికతోనే వచ్చాడని తెలుస్తుంది. అతను అక్కడ ఎంతటి మారణకాండను సృష్టించాడంటే ప్రతి భారతీయుడు కోపంతో రగిలిపోయాడు. కేవలం 10 నిమిషాల్లోనే ఈ మారణకాండ జరిగింది. సైనికులు 1650 రౌండ్ల కాల్పులు జరిపారు. ప్రజలు తమ ప్రాణాలు రక్షించుకునే అవకాశం కూడా లేకపోయింది. పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ ప్రాణభయంతో కేకలు పెట్టడం మొదలుపెట్టారు. తమ ప్రాణాలు కాపాడుకునేందుకు నలువైపులా పరుగులు తీశారు. కొంతమంది ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడే ఉన్న బావిలోకి కూడా దూకారు. మరికొందరు పెద్ద పెద్ద గోడలు దూకి పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ డయ్యర్ మనుషులు తుపాకులతో అందరినీ చంపడానికి కంకణం కట్టుకున్నారు. ఈ రోజుకి జలియన్ వాలాబాగ్ గోడల మీద తుపాకీ గుల్ల గుర్తులు ఉన్నాయి. 10 నిమిషాల తర్వాత నవ్వుకుంటూ జనరల్ డయ్యర్ అక్కడి నుంచి బయటికి వెళ్లాడు. అమృత్సర్ రోడ్ల మీద భారతీయులు ఎవరైనా కనిపిస్తే వారి మీద కాల్పులు జరిపి చంపేశారు. కొంతమందిని తాళ్లతో కట్టి లాక్కెళ్లారు కూడా. ఈ మారణకాండలో ప్రాణాలు కాపాడుకునేందుకు బావిలో దూకిన వారిలో 120 మంది శవాలుగా మారారు. ఆ బావి రక్తంతో నిండిపోయింది. అందుకే ఈ రోజుకు ఆ బావిని రక్తపు బావిగా పిలుస్తారు. ఆ అందమైన తోట అంతా రక్తపు మరకలతో నిండిపోయింది. ప్రజలు శవాలు గుట్టలుగా పడిపోయాయి. కోర్టు నివేదిక ప్రకారం ఈ కాల్పుల్లో 379 మంది ప్రాణాలు కోల్పోయారని తేల్చింది. కానీ వాస్తవానికి ఈ సంఖ్య చాలా ఎక్కువ. వేలాది మంది భారతీయులు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారని తెలుస్తుంది. జలియన్ వాలాబాగ్ సంఘటన ఏప్రిల్ 10న ప్రారంభమైంది. అప్పటికే దేశమంతా అమలులో ఉన్న రౌలట్ చట్టాన్ని వ్యతిరేకించినందుకు బ్రిటిష్ ప్రభుత్వం సైఫుద్దీన్ మరియు డాక్టర్ సత్యపాల్ ను అరెస్టు చేసింది. ఈ రౌలట్ చట్టం ప్రకారం ఎలాంటి విచారణ జరపకుండానే భారతీయులను జైల్లో బంధించవచ్చు. అందుకే ఈ చట్టాన్ని నల్ల చట్టం అని కూడా పిలిచేవారు. మహాత్మా గాంధీ కూడా దీనిని వ్యతిరేకించారు. సైఫుద్దీన్, సత్యపాల్ అరెస్టు తర్వాత పంజాబ్ లోని ప్రజలు కోపంతో ఊగిపోయారు. దీంతో వీరంతా కలిసి ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్ లో ఒక సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం రెజినాల్డ్ బ్రిగేడియర్ డయ్యర్ కు తెలిసింది. అందుకే అతను ముందుగానే సైన్యాన్ని అక్కడికి పంపించి ఏప్రిల్ 12 నాటికి సైన్యంతో సిద్ధంగా ఉన్నాడు. తర్వాత జనరల్ డయ్యర్ తన చర్యను సమర్థించుకుంటూ కాల్పులు జరపకపోతే అక్కడికి చేరిన ప్రజలు తమపై దాడి చేసేవారని, మార్షల్లను ఉల్లంఘించేవారని చెప్పాడు. తన కర్తవ్యాన్ని నెరవేర్చే పనిలో భాగంగానే కాల్పులు జరిపామని చెప్పుకోవచ్చాడు. జలియన్ వాలాబాగ్ మరణకాండపై అన్ని వైపులా విమర్శలు వెలువెత్తాయి. మొదటగా లెఫ్టినెంట్ మైకేల్ ఓ డయ్యర్ అనే వ్యక్తి ద్వారా ఈ సంఘటనపై విచారణ జరిపించారు. జనరల్ డయ్యర్ ఇచ్చిన సమాధానాన్ని లెఫ్టినెంట్ జనరల్ డయ్యర్ నమ్మాడు. ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ 2 డయ్యర్లు ఉన్నారు, 2 వేరు వ్యక్తులు. వీరికి తోడు లాహోర్ లో అంటర్ కమ్యూనికేషన్ ను కూడా ఏర్పాటు చేశారు. చివరగా జనరల్ డయ్యర్ నిర్ణయం సరైనదేనని బ్రిటిష్ అధికారులు తీర్పునిచ్చారు. ఆశ్చర్యకరంగా అతనికి ప్రమోషన్ కూడా ఇచ్చారు. అయితే ఈ నిర్ణయంతో పాటు జనరల్ డయ్యర్ ఇక ఇండియాకి తిరిగి రాకూడదని కూడా నిర్ణయించారు. బ్రిటన్ లో కూడా ఈ ఊచకోతపై విమర్శా స్పందన వ్యక్తమైంది. చాలా మంది డయ్యర్ చర్యలను ఖండించారు. జలియన్ వాలాబాగ్ ఘటన భారత స్వాతంత్ర ఉద్యమంలో ఒక పెద్ద మలుపు తిప్పింది. ఈ
మారణకాండ జరిగినప్పుడు సర్దార్ ఉద్దమ్ సింగ్ అక్కడే ఉన్నాడు. అతను బ్రతికి బట్టగట్టినందుకు సంతోషపడాలి. అయితే ఆ ఘటన తర్వాత అంతటి మారణ హోమానికి కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. జనరల్ డయ్యర్ మరణకాండకు ప్రత్యక్షంగా కారణమైన వ్యక్తి. అయితే 1927లో అనారోగ్యం కారణంగా అతను బ్రిటన్లోనే చనిపోయాడు. అయితే రెండో నేరస్తుడు లెఫ్టినెంట్ మైకిల్ ఓ డయ్యర్ మాత్రం బ్రతికే ఉన్నాడు. అయితే ఉద్దమ్ సింగ్ ఆ సంఘటన జరిగిన సమయంలో చాలా చిన్నవాడు. అతని మనసులో కోపం పెరుగుతూనే ఉంది. ఉద్దమ్ సింగ్ కాస్త పెద్దయ్యాక గదర్ పార్టీలో చేరాడు. అతను ఒక పెద్ద కుటుంబానికి చెందినవాడు. అతని తల్లిదండ్రులు కూడా అతను బాల్యంలోనే చనిపోయారు. మైకిల్ ఓ డయ్యర్ లండన్ లో ఉన్నాడని తెలుసుకున్నాడు. ఉదయ్ సింగ్ వెంటనే లండన్ కి వెళ్లడానికి డబ్బులు పోగు చేసుకోవడం మొదలు పెట్టాడు. కార్పెంటరీ పని చేస్తూ ఆ తర్వాత కొంతకాలానికి అమెరికా వెళ్ళాడు. అమెరికా నుంచి లండన్ కి వెళ్ళాడు. అక్కడ ఒక హోటల్లో పనిచేస్తూ వచ్చిన డబ్బులతో ఒక పిస్తోల్ ను కొనుగోలు చేశాడు. ఈ పనులన్నీ చేసే సమయానికి అతని వయస్సు కేవలం 21 సంవత్సరాలు మాత్రమే. 1940లో లండన్ లోని క్యాక్స్టన్ హాల్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ మరియు రాయల్ సెంట్రల్ ఏషియన్ సొసైటీ మీటింగ్ జరుగుతుంది. అక్కడికి మైకిల్ ఓ డయ్యర్ కూడా వచ్చాడు. ఉదయ్ సింగ్ ఒక పుస్తకంలో తుపాకీ ఆకారంలో పేపర్లను కత్తిరించి అందులో తుపాకీ పెట్టుకుని తీసుకువెళ్లాడు. మైకిల్ ఓ డయ్యర్ వేదిక మీదకి రాగానే 3 సార్లు అతని మీద కాల్పులు జరిపాడు. ఆ తర్వాత అతను అక్కడి నుంచి పారిపోలేదు. తనకు తానే లొంగిపోయాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఉదయ్ సింగ్ జలియన్ వాలాబాగ్ సంఘటనకు ప్రతీకారం తీర్చుకున్నాడు. అతని సంకల్పం పూర్తయింది. ఆ తర్వాత జూలై 21, 1940న అతన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది. ఈ సంఘటనతో చరిత్ర ఉద్దమ్ సింగ్ పేరును బంగారపు అక్షరాలతో లిఖించింది. జలియన్ వాలాబాగ్ సంఘటన ఒక చెరగని మచ్చ. కానీ అదే సమయంలో మన దేశం ప్రతిఘటన శక్తికి ఓ గుర్తుగా నిలిచింది. ఈ స్థలం ఇప్పుడు జాతీయ స్మారక చిహ్నం. అక్కడ ప్రతి ఇటుకలో చొచ్చుకపోయిన గుండెల్లోని అరుపు ఉంది. ప్రతి గోడ మీద రక్తపు చుక్కల గాథ ఉంది. ఆ అమరవీరులందరికీ మనం ఇచ్చే గౌరవం ఒక్కటే, వారి త్యాగాన్ని గుర్తించుకోవడం. ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన బ్రిటిష్ వారు ఒక్క క్షమాపణ కూడా చెప్పలేదు. మరి ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.